అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్ గౌడ్. నేను అల్మాజ్గూడ గ్రామంలో ఉంటా, బాలాపూర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. మా స్నేహితునికి ఒక చిన్న ఇన్సిడెంట్ ప్రాబ్లం వచ్చి క్రియాటిన్ పెరిగి కిడ్నీ ప్రాబ్లం అయితే గ్లోబల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. అతనికి ఒక 6 days 7 days మధ్యన 6-7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అతను దాన్ని భరించలేకపోయిండు. అంతలోపలనే మాకు అప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు సందర్భంగా భయపడి నేను మా ఫ్రెండ్ను ఒక ఆయనను సంప్రదించడం జరిగింది. మా ఫ్రెండ్ పేరు వచ్చి అంజిబాబు. స్టార్ హెల్త్ తీసుకోవాలన్నా, నేను ఏంటున్నా, నేను ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చూసుకుంటానని చెప్పి నాకు నమ్మకం కుదిర్చిండు. అంతకుముందు ఒకటి ఇన్సూరెన్స్ ఉండే కానీ దాని మీద నమ్మకం లేకుండే అపోలో మునిక్ అని, అది నాకు సరిగా క్లెయిమ్ చేయలేదు. దాన్ని క్లోజ్ చేసుకున్నాను 10 years కట్టి. తర్వాత మా అంజిబాబు మా ఫ్రెండు ఒపీనియన్ ఇచ్చి నువ్వు తీసుకున్న మంచిగా ఉంటుంది అని చెప్పేసి 20 months బ్యాక్ నాకు స్టార్ హెల్త్ చేయించిండు. 20 నెలల తర్వాత నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల నేను కిమ్స్లో జాయిన్ అయినాను. అక్కడ 12 రోజులు ట్రీట్మెంట్ చేసారు. నాకు స్టార్ హెల్త్ ఉందని చెప్పేసి కార్డు పెట్టాను. కార్డు పెట్టిన తర్వాత డాక్టర్ కూడా ఒప్పించి కార్డు యాక్సెప్ట్ చేసి స్టార్ హెల్త్ కూడా నాకు 8,70,90,000 చేంజ్ వచ్చింది. నాకు స్టార్ హెల్త్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను నాకు ప్రాబ్లం వచ్చింది, మా మా ఫ్రెండ్కు ఫోన్ చేశాను. చేయగానే ఎంబడే స్పందించి స్టార్ హెల్త్కు పెడితే స్టార్ హెల్త్ వాళ్ళు కూడా ఎంబడే స్పందించి ఇమీడియట్గా నాకు డబ్బులు శాంక్షన్ చేశారు. వారికి స్టార్ హెల్త్ వాళ్ళకు మరి ధన్యవాదాలు. ఇలాంటి ప్రాబ్లం కాకుండా అందరూ బాగుండాలంటే కొన్ని సంస్థలు చాలా వచ్చినాయి మార్కెట్లోకి, అన్నీ ఫేకు. ఇప్పుడు ఉన్న మార్కెట్లో స్టార్ హెల్త్ అంత మంచిది ఇంకేది లేదు.